డియర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్లో 6th చాప్టర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొక్కలలో పెరుగుదల మరియు వృద్ధి అనే చాప్టర్ లోపల మనకు 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ముఖ్యంగా ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ నుంచి 100% ఒక క్వశ్చన్ 4 మార్క్స్గా వస్తుంది. 5 క్వశ్చన్స్ 100% ఒకటి. ఈ 5 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ క్లాస్లో క్లోజ్ అవుతుంది. ఈ 20 మినిట్స్ మీరు పర్ఫెక్ట్గా వింటే మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో కేర్ఫుల్గా సింపుల్ పాయింట్స్ వినేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 5 క్వశ్చన్స్ ఏందో చూద్దాము. ఫస్ట్ వన్ ఆక్సిన్స్, సెకండ్ వన్ జిబ్బెరెల్లిన్స్, నెక్స్ట్ సైటోకైనిన్స్, నెక్స్ట్ ఇథైలిన్, నెక్స్ట్ డార్మెన్సీ. సో మోస్ట్లీ ఫస్ట్ 4 క్వశ్చన్స్ నుంచి వస్తాయి. ఎక్స్ట్రాగా సి డార్మెన్సీ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉంటే 4 మార్క్స్ క్వశ్చన్ 100% వస్తుంది. 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ అగ్రికల్చరల్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్. అంటే ఈ ఆన్సర్లో ఆక్సిన్స్ అనే ప్లాంట్ హార్మోను ఎట్లా వర్క్ చేస్తుంది అగ్రికల్చర్లో హార్టికల్చర్లో రాయమన్నాడు. సో మనం 6 పాయింట్స్ రాస్తే 4 out of 4 మార్క్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఏందో చెక్ చేసుకుందాం. సో అగ్రికల్చరల్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఆక్సిన్. ఆక్సిన్ ప్లాంట్ హార్మోన్ అంటాం దీన్ని, మొక్కల హార్మోను. సో ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఎ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్. అంటే ప్లాంట్ గ్రోత్ను ప్రమోట్ చేస్తుంది. ప్లాంట్ గ్రోత్ పెరగడానికి యూజ్ అవుతుంది. ప్రమోటింగ్ అంటే పెరగటము, ప్లాంట్ గ్రోత్ను ప్రమోట్ చేసేటువంటి హార్మోన్. ఆక్సిన్ ఫార్మ్స్ ద రూట్స్ అండ్ ద స్టెమ్ కట్టింగ్స్. మనము ఏదైనా స్టెమ్ కట్ చేస్తే ఆ స్టెమ్ కటింగ్స్కు ఆక్సిన్ సప్లై చేస్తే రూట్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వేర్ల ఉత్పత్తి. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం ఎక్కువగా అంటే రోజ్ కట్ చేసినప్పుడు హార్టికల్చర్లో రోజ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం. నెక్స్ట్, ఆక్సిన్ ప్రమోట్ ఫ్లవరింగ్ ఇన్ ద పైనాపిల్. సో పైనాపిల్ ప్లాంట్స్ లోపల ఫ్లవర్స్ రావడానికి యూజ్ అవుతుంది. ఆక్సిన్ ఇండ్యూస్ పార్థినోకార్పిక్ ఫ్రూట్స్. సో మనకు బాగా తెలుసు పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అంటే ద ఫ్రూట్స్ సీడ్లెస్ ఫ్రూట్స్. అంటే ఈ ప్లాంట్స్ లోపల సీడ్స్ అనేటువంటివి తక్కువగా ఉంటాయి లేదా సీడ్స్ అనేటువంటివి ఉండవు. సీడ్లెస్ ఫ్రూట్స్ ప్రొడ్యూస్ కావడానికి ఈ ఆక్సిన్స్ స్ప్రే చేస్తాం. ఎగ్జాంపుల్ టమాటో, గ్రేప్ ఎట్సెట్రా. ఇంకా ఆక్సిన్స్లో ఒక సింథటిక్ ఆక్సిన్ ఉంటుంది, దాన్ని 2,4-D అంటాము. ఇంకొకటి కూడా ఉంటుంది 2,4,5-T, 2,4-డైక్లోరోఫినాక్సీ యాసిడ్ ఆక్సిన్. నెక్స్ట్ 2,4,5-T. సో ఈ రెండు కూడా వీడ్స్ను కిల్ చేస్తాయి. వీడ్స్ అంటే కలుపు మొక్కలను నివారించడానికి ఉపయోగపడతాయి. అందుకే మనము
పంటలో ఉండేటువంటి కలుపు మొక్కలను నశించడానికి ఈ 2,4-డి గానీ, 2,4,5-టీ గానీ వాడతాం. దీని ద్వారా కలుపు మొక్కలను చంపేయొచ్చు. నెక్స్ట్ ఆక్సిన్ హెల్ప్ ఇన్ ద ఎపికల్ డామినెన్స్. ప్లాంట్స్ లోపల ఎపికల్ డామినెన్స్ జరపడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్లాంట్ పైకి పెరగడానికి యూజ్ అవుతుంది. హైట్ గ్రోత్ పెరగడానికి యూజ్ అవుతుంది. సో ప్లాంట్ గ్రో ఇన్ ద హైట్. మళ్ళొకసారి క్విక్ రివిజన్ ఆల్ పాయింట్స్. ఆక్సిన్స్ అనేటువంటిది మనకు ప్లాంట్స్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతుంది. అన్ని ప్లాంట్స్లో పెరగడానికి, గ్రోత్ జరగడానికి ఉపయోగపడుతుంది. రూట్స్ ఫామ్ చేయడానికి, వేటిపైన, స్టెమ్ కటింగ్స్ పైన, కాండాల పైన వేర్లు ఉత్పత్తి చేయడానికి మనము అంటు కట్టేటువంటి పద్ధతి అంటాము. దాన్ని గ్రాఫ్టింగ్ మెథడ్ అంటాము. ఈ గ్రాఫ్టింగ్ మెథడ్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎక్కడ? హార్టికల్చర్లో. ఎగ్జాంపుల్ రోజ్. ఆక్సిన్ ప్రమోట్ ద ఫ్లవరింగ్ ఇన్ ద పైనాపిల్. పైనాపిల్ మొక్కల్లో ఫ్లవర్స్ పోయడానికి యూజ్ అవుతుంది. ఆక్సిన్ ఇండ్యూస్ ద పార్థెనోకార్పిక్ ఫ్రూట్స్. విత్తనాలు లేనటువంటి ఫ్రూట్స్, సో సీడ్లెస్ ఫ్రూట్స్ను ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ టమాటో, గ్రేప్ ఇలాంటివి. 2,4-డి, 2,4,5-టీ అనేటువంటి సింథటిక్ ఆక్సిన్స్, కృత్రిమ ఆక్సిన్స్ అంటాం వీటిని. ఇవి కలుపు మొక్కలను నివారించడానికి ఉపయోగపడతాయి. ది కిల్స్ ద వీడ్స్. ఓకేనా? హెర్బిసైడ్స్ అని కూడా అంటాం వాటిని. హెర్బిసైడ్స్. ఓకే. నెక్స్ట్ ప్లాంట్ ఈ ఆక్సిన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ప్లాంట్ ఎపికల్ డామినెన్స్. ఎపికల్ డామినెన్స్ అంటే ఎపిక్, పైకి పెరగడానికి యూజ్ అవుతుంది. సో దానివల్ల ప్లాంట్ గ్రో ఇన్ ద హైట్. ఫస్ట్ ఆన్సర్ ఇది. సెకండ్ క్వశ్చన్, రైట్ ద ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ ఆఫ్ జిబ్బరెల్లిన్స్ ఇన్ ద ప్లాంట్స్. సో జిబ్బరెల్లిన్స్ అనేటువంటి ఇవి కూడా ఒక రకమైన ప్లాంట్ హార్మోన్స్. వాటి ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్, వాటి యొక్క మొక్కలలో ఎలాంటి రెస్పాన్సెస్ ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్ అడిగాడు. దానికి సింపుల్గా ఒక 6 పాయింట్స్ రాసేస్తే 4 out of 4 మార్క్స్ పడతాయి. ఆ పాయింట్స్ ఏందో చూద్దాం ఇప్పుడు. జిబ్బరెల్లిన్స్ ఆర్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. సో జిబ్బరెల్లిన్ కూడా ఇదొక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్, అంటే మొక్కలలో పెరుగుదలను జరపడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్. సో జిబ్బరెల్లిన్ సింపుల్గా మనం జిఏ అంటాం. జి అంటే జిబ్బరెల్లిక్, ఏ అంటే యాసిడ్. జిబ్బరెల్లిక్ యాసిడ్ దాని కెమికల్ నేమ్. సో జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద ఇంక్రీజ్ లెంత్ ఆఫ్ ది గ్రేప్ స్టాక్. ఇంక్రీజ్ అంటే పెరగడం, అంటే సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ కావడం. లెంత్ ఆఫ్ ది గ్రేప్. సో మనకు గ్రేప్స్ ఫామ్ అయ్యేటువంటి ఆ స్టాక్ ఏదైతే ఉంటుందో, కొమ్మ ఏదైతే ఉంటుందో, ఆ కొమ్మ యొక్క లెంత్ను, ఆ గ్రేప్ యొక్క స్టాక్ కొమ్మ యొక్క లెంత్ను గ్రో చేస్తుంది. సో ఎప్పుడైతే ద స్టెమ్ లెంత్, స్టాక్ లెంత్ గ్రో అవుతుందో ఫ్రూట్స్ కూడా ఫామ్ అయ్యేటువంటి నెంబర్ పెరుగుతుంది. సో జిబ్బరెల్లిక్ యాసిడ్ స్ప్రే చేస్తే గ్రేప్స్ లోపల ఆ గ్రేప్ స్టాక్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద షుగర్ కేన్ స్టెమ్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్. సో షుగర్ కేన్ ఉంటుంది కదా, షుగర్ కేన్ చెరుకు, ఆ చెరుకు యొక్క స్టెమ్ అనేటువంటిది దాని లెంత్ ఇంక్రీజ్ కావడానికి యూజ్ అవుతుంది. ఆ కొమ్మ యొక్క సైజ్ అనేటువంటిది పెరిగి మోర్ ఈల్డింగ్, ఎక్కువ ఈల్డ్ అనేటువంటిది రావడానికి యూజ్ అవుతుంది. ఎక్కువ పెరుగుదల అనేటువంటిది, ఎక్కువ షుగర్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. జిబ్బరెల్లిక్ యాసిడ్ ప్రమోట్ బోల్టింగ్ ఇన్ ద రోజెట్ ప్లాంట్స్. అంటే రోజెట్ అంటే రోజ్ ఫ్లవర్స్ లాగా, రోజ్ పెటల్స్ లాగా అమరి ఉండేటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వన్లో బోల్టింగ్ అనేటువంటి ఒక స్పెషల్ మెకానిజంను అవి ప్రమోట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ క్యాబేజ్, కాలీఫ్లవర్. నెక్స్ట్ జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ సీడ్ డార్మెన్సీ. సీడ్ డార్మెన్సీ అంటే, సీడ్ అంటే విత్తనము, డార్మెన్సీ అంటే అది మొలకెత్తలేకపోవడం. అనేబుల్ టు జర్మినేట్, మొలకెత్తలేకపోవడం. సో ఇలాంటి సీడ్స్ మొలకెత్తలేకపోతే వాటికి జిబ్బరెల్లిక్ యాసిడ్ మనం అప్లై చేస్తే అవి మొలకెత్తడానికి ఛాయిస్ ఉంటుంది.
సో జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద ఇంప్రూవ్ ఆఫ్ ఫ్రూట్ షేప్ అండ్ ఎలాంగేషన్. అంటే ఫ్రూట్ యొక్క షేపు, ఆ ఫ్రూట్ సైజ్ ఇంక్రీజ్ కావడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ యాపిల్స్. ఐ రిపీట్ ద ఆల్ పాయింట్స్ రిగార్డింగ్ ద జిబ్బరెల్లిన్స్. జిబ్బరెల్లిన్స్ పాయింట్స్ మరొకసారి చూసుకోండి. ఇదొక ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఇట్ ఈస్ సింప్లీ నోన్ యాజ్ అ జిఏ. జిఏ అంటే జిబ్బరెల్లిక్ యాసిడ్. జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ గ్రేప్స్ స్టాక్. జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ది గ్రేప్ స్టాక్. గ్రేప్ యొక్క స్టాక్, ఆ గ్రేప్స్ కొమ్మ పెరగడానికి యూజ్ అవుతుంది. జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద షుగర్ కేన్ స్టెమ్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్. షుగర్ కేన్ చెరుకు యొక్క కాండము, ఆ స్టెమ్ అనేటువంటిది సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ అవుతే అందులో షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. షుగర్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా ఈల్డింగ్ అంటే ఎక్కువ పెరుగుదల అనేటువంటిది, ఎక్కువ దిగుబడి అనేటువంటిది వస్తుంది. జిబ్బరెల్లిక్ యాసిడ్ ప్రమోట్ ద బోల్టింగ్ ఇన్ ద రోజెట్ ప్లాంట్. అంటే రోజెట్ ఆకారంలో ఉండేటువంటి ప్లాంట్స్లో బోల్టింగ్ అనేటువంటి ప్రక్రియను చేస్తుంది. అంటే ఆ కొమ్మలన్నీ ఒకే దగ్గరగా ఉండాలి. బిఫోర్ ద ఫ్లవరింగ్ అవన్నీ ఒకే దగ్గరగా ఉండేటట్టు ఉంటాయి. ఎగ్జాంపుల్ క్యాబేజ్, కాలీఫ్లవర్. జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ది సీడ్ డార్మెన్సీ. మనం విత్తనాలు నాటుకునేటప్పుడు వాటిలో డార్మెన్సీ రిమూవ్ కావడానికి ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. జిబ్బరెల్లిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ ద ఇంప్రూవ్ ద ఫ్రూట్ షేప్ అండ్ ఎలాంగేషన్ ఆఫ్ ది ఫ్రూట్. ఫ్రూట్ యొక్క పరిమాణము, ఫ్రూట్ యొక్క ఆకారము, ఫలం యొక్క పరిమాణము, ఆకారం రెండు కూడా పెరగడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ యాపిల్స్ లాంటి వాటిలో. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 4 ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది సైటోకైనిన్ ఇన్ ద ప్లాంట్. సైటోకైనిన్ కూడా ఒక ప్లాంట్ హార్మోన్, మొక్కలలో వచ్చేటువంటి హార్మోను. సో దాని యొక్క 4 ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ రాయమన్నారు. 4 అంటే 4 కాదు, 1 2 ఎక్స్ట్రా రాస్తే 4/4 మార్క్స్ పడడానికి ఛాయిస్ ఉంటుంది. సో అవేంటో చూద్దాం ఇప్పుడు మనం. సైటోకైనిన్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ మొక్కలలో ఎలాంటి లక్షణాలు చూపిస్తాయి, శరీరధర్మ లక్షణాలు. సో సైటోకైనిన్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్ కణ విభజనలో ఉపయోగపడుతుంది. సెల్ అనేటువంటిది డివైడ్ కావడానికి. సెల్స్ డివైడ్ అయినప్పుడు టిష్యూ డివైడ్ అయితే టిష్యూ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. టిష్యూ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతే ఆర్గాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఆటోమేటిక్గా ప్లాంట్ బాడీ అనేటువంటిది పెరుగుతుంది. సో సైటోకైనిన్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్ ద సెల్ డివిజన్. కణ విభజన జరుగుతుంది, తద్వారా కణజాలము, కణజాల వ్యవస్థ, అవయవ వ్యవస్థ, తర్వాత దేహం అనేటువంటిది పెరగడానికి యూజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ప్లాంట్ పెరగడానికి యూజ్ అవుతుంది. సైటోకైనిన్ హెల్ప్స్ ఇన్ ద ప్రొడ్యూస్ న్యూ లీవ్స్ ఇన్ ద ప్లాంట్స్. ప్లాంట్స్లో కొత్త లీవ్స్ ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడతాయి. కొత్త పత్రాలు ఏర్పడడానికి సైటోకైనిన్ ఉపయోగపడుతుంది. సైటోకైనిన్ ప్రొడ్యూస్ షూట్ అండ్ అడ్వాన్షియస్ షూట్ ఫార్మేషన్. సో సైటోకైనిన్ అనేటువంటిది షూట్ అంటే కాండము, కాండ వ్యవస్థ. అడ్వాన్షియస్ షూట్స్ అంటే ఏమంటాం, శాఖీయ భాగాలు, కాండంకు పక్కపంటి శాఖలు ఏర్పడడానికి, బ్రాంచెస్ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. సైటోకైనిన్ ప్రొడ్యూస్ ద షూట్స్ అండ్ అడ్వాన్షియస్ షూట్స్ ఫార్మేషన్. సైటోకైనిన్ ప్రొడ్యూస్ ద ఆర్గాన్స్ డ్యూరింగ్ ద టిష్యూ కల్చర్. కణజాల వర్ధనం జరిగేటప్పుడు మనం చెప్పుకుంటాము, సమ్ మాస్ ఆఫ్ టిష్యూ ఫామ్ అవుతుంది అంటాము, దాన్ని క్యాలస్ అంటాము. కణజాల ముద్ద క్యాలస్ అంటాము. ఈ క్యాలస్ నుంచి స్టెమ్, షూట్, కింది సైడ్ రూట్స్ ఏమో ఆక్సిన్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతాయి జనరల్గా. షూట్ అనేటువంటిది సైటోకైనిన్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే ఆర్గాన్స్ ఫార్మేషన్ అంటాము, అవయవాభివృద్ధి. సో సైటోకైనిన్ ప్రొడ్యూస్ ద ఆర్గాన్స్ డ్యూరింగ్ ద టిష్యూ కల్చర్. కణజాల వర్ధనం జరిగేటప్పుడు ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి. సైటోకైనిన్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ద లీవ్స్లో పత్రాలలో క్లోరోప్లాస్ట్,
పత్రహరితము అనేటువంటిది డెవలప్ కావడానికి యూజ్ అవుతుంది. సైటోకైనిన్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ద లీవ్స్. పత్రాలలో పత్రహరితం పెరగడానికి యూజ్ అవుతుంది. తద్వారా లీవ్స్ అనేటువంటిది గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఇది. సైటోకైనిన్ ప్రమోట్ టు ఓవర్కమ్ ద ఎపికల్ డామినెన్స్. ఇది కూడా మొక్కలలో పెరుగుదల జరగడానికి, ఎపికల్ డామినెన్సీ జరగడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఓవర్కమ్స్ ద ఎపికల్ డామినెన్స్. ఎపికల్ డామినెన్స్ను ఓవర్కమ్ చేసి సైడ్కి పెరగడానికి కూడా యూజ్ అవుతుంది. సో మళ్ళొకసారి పాయింట్ చెక్ చేసుకోండి. సైటోకైనిన్ మెయిన్లీ ఇన్వాల్వ్ ఇన్ ద సెల్ డివిజన్. ముఖ్యంగా కణ విభజనలో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ హెల్ప్స్ టు ప్రొడ్యూస్ ద న్యూ లీవ్స్. కొత్త పత్రాలు ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. సైటోకైనిన్ ప్రొడ్యూస్ షూట్స్ అండ్ అడ్వాన్షియస్ షూట్స్. కాండము తర్వాత శాఖలు అనేటువంటివి ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. సైటోకైనిన్ ప్రొడ్యూస్ ద ఆర్గాన్స్ డ్యూరింగ్ ద టిష్యూ కల్చర్. కణజాల వర్ధనం జరిగేటప్పుడు అవయవాభివృద్ధి ఆర్గాన్స్ అనేటువంటిది ఫామ్ కావడానికి యూజ్ అవుతుంది. సైటోకైనిన్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఇన్ ద లీవ్స్. పత్రాలలో పత్రహరితం ఏర్పడడానికి యూజ్ అవుతుంది. సైటోకైనిన్ ప్రమోట్ టు ఓవర్కమ్ ద ఎపికల్ డామినెన్స్. ఇవి సైటోకైనిన్ పాయింట్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఫిజియలాజికల్ ప్రాసెసెస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ది ఇథైలిన్. ఇథైలిన్ అనేటువంటి ప్లాంట్ హార్మోన్ ద్వారా ఎలాంటి ఫిజియలాజికల్ ప్రాసెసెస్ ఉంటాయి అనేది అడుగుతుంది. ఇథైలిన్ సింపుల్గా ఇథిలిన్ అని పిలుస్తుంటాము. ఇది కూడా ఒక ప్లాంట్ హార్మోన్. వాటి పాయింట్స్ చెక్ చేద్దాం. సో ఇథైలిన్ ఫిజియలాజికల్ ప్రాసెసెస్. ఇథైలిన్ ఆల్సో కాల్డ్ గ్యాసియస్ హార్మోన్. దీన్ని మనము ముఖ్యంగా గ్యాసియస్ హార్మోన్ అంటాం. అంటే గ్యాస్ రూపంలో విడుదలవుతుంది కాబట్టి గ్యాసియస్ హార్మోన్ అంటాం. వాయు రూపంలో విడుదలయ్యేటువంటి హార్మోన్. నెక్స్ట్ ఇథైలిన్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్. దీన్ని ముఖ్యంగా మనం ఏమంటామంటే ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్ అని కూడా అంటాం. అంటేనే పండ్లను పండించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్. ఇథైలిన్ ఈజ్ ఏ గ్రోత్ ఇన్హిబిటర్ హార్మోన్. సో ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్ అన్నాం, కానీ ఈసారి గ్రోత్ ఇన్హిబిటర్ అంటాం. ఇన్హిబిటర్ అంటే మొక్కలలో పెరుగుదలని ఇది స్టాప్ చేస్తుంది. అన్ని పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది పెరుగుదలను ఆపడానికి కొద్ది మొత్తంలో ఉపయోగపడుతుంది కాబట్టి గ్రోత్ ఇన్హిబిటర్ అంటాం. సో నెక్స్ట్ ఇథైలిన్ ప్రమోట్స్ ద సెనెసెన్స్ అబ్సైసిన్ ఇన్ ద లీవ్స్ and flowers of plants. So once again, ethylene promotes the senescence and abscission of leaves and flowers in the plant. సో సెనెసెన్స్ అంటే అర్థం ఏంటంటే ఓల్డింగ్, ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఓల్డ్ కావడానికి ఈ హార్మోన్ అనేటువంటిది ప్రమోట్ చేస్తుంది. అంటే వృద్ధాప్యము అంటాం. అంటే ఫ్లవర్స్ అనేటువంటివి తొందరగా ఓల్డ్ అయిపోవడం. అబ్సైసిన్ అంటే రిమూవల్, రాలిపోవడం. సో వార్ధక్యము అని చెప్పుకోవచ్చు. అబ్సైసిన్ అంటే ఆ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ రాలిపోవడానికి, ఓల్డ్ కావడానికి ఈ హార్మోన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇథైలిన్ రైప్ ద ఫ్రూట్స్. సో ఇథైలిన్ రైప్ ద ఫ్రూట్స్. మనము కొన్ని ఫ్రూట్స్ని ఏం చేసుకుంటామంటే ఎర్లీ టైం లోపల తొందరగా ప్లాంట్స్ నుంచి రిమూవ్ చేస్తాము. వాటిపైన ఇథైలిన్ కనుక స్ప్రే చేసినట్టయితే అవి ఫ్రూట్స్ లాగా మారుతాయి. అన్రైపెనెడ్ అంటే అర్థం ఏంటంటే పూర్తిగా పండనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మనము తీసుకొచ్చి వాటిపైన స్ప్రే చేసినట్టయితే అవి పండిపోతాయి. అన్రైపన్ ఫ్రూట్స్ టర్న్స్ ఇంటూ ద రైపన్. సో ఇవి కచ్చగా ఉన్నటువంటి కాయలను పండ్లగా మారుస్తుంది కాబట్టి దీన్ని ఫ్రూట్ రైపెనింగ్ అంటాము. పండ్లుగా మార్చేటువంటి హార్మోన్గా చెప్పుకోవచ్చు. ఇథైలిన్ రైప్ ద ఫ్రూట్స్. ఎగ్జాంపుల్ బనానా, మ్యాంగో, యాపిల్. ఇలాంటి వాటిపై మనం తెంపినప్పుడు వాటిపైన మనం ఈ ఇథైలిన్ స్ప్రే చేసినట్టయితే కాయలు పండ్లుగా మారుతాయి. ఇథైలిన్ బ్రేక్స్ ద సీడ్ డార్మెన్సీ. సో సీడ్స్ అనేటువంటిది ఒకవేళ డార్మెన్స్లో ఉన్నట్టయితే విత్తనాలు అనేటువంటిది
మొలకెత్తలేనటువంటి స్థితిలో డార్మెన్సీలో ఉన్నట్టయితే వాటిని జర్మినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బడ్ డార్మెన్సీ, మొగ్గలు అనేటువంటివి కూడా డార్మెన్సీలో ఉంటే వాటిని మొలకెత్తడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ రైజోమ్, ఎగ్జాంపుల్ జింజర్, ఇలాంటి వాటి లోపల ఈ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ అవుతుంది. ఇథైలిన్ ఇనిషియేట్ ఆల్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ ఎట్ ఏ టైమ్ ఇన్ ద పైనాపిల్. సో పైనాపిల్ క్రాప్ లోపల మనం ఇథైలిన్ కనుక స్ప్రే చేస్తే ఆల్ ఫ్లవర్స్ విల్ బి ప్రొడ్యూస్ ఎట్ ఏ టైమ్, అన్ని పూలు ఒకేసారి పూస్తాయి. దీని ద్వారా ఆల్ ఫ్రూట్స్ ఫామ్ ఎట్ ఏ టైమ్ అండ్ హార్వెస్టింగ్ కూడా ఒకటేసారి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. హార్వెస్టింగ్ అంటే ఆ పండ్లను తెంపుకోవడానికి, ఒకేసారి ఫ్లవర్స్ పూస్తే ఒకేసారి ఫ్రూట్స్ వస్తాయి, వాటిని ఒకేసారి కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకు ఈ హార్మోన్స్ వల్ల యూజ్ అవుతుంది. వన్స్ అగైన్ ఇథైలిన్ పాయింట్స్. ఇథైలిన్ అనేటువంటిది ఒక ఏమంటామంటే గ్యాసియస్ హార్మోన్ అంటాము, వాయు హార్మోను. ఇథైలిన్ ఆల్సో ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్, దీన్ని ఫ్రూట్ రైపెనింగ్ హార్మోన్ అని మరొక పేరుతో పిలుస్తాము. ఇథైలిన్ అనేటువంటిది గ్రోత్ ఇన్హిబిటర్ హార్మోన్ అంటాము. మొక్కలలో ఇది గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది, తగ్గిస్తుంది లేదా ఆపివేస్తుంది. ఇథైలిన్ ప్రమోట్స్ ద సెనెసెన్స్ అండ్ అబ్సైసిన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. మొక్కలలోని పత్రాలు, పుష్పాలు తొందరగా ఏజ్ అయిపోయి రాలిపోవడంలో ఇన్వాల్వ్ అవుతాయి. ఇథైలిన్ రైప్స్ ద ఫ్రూట్స్, ఎగ్జాంపుల్ బనానా, మ్యాంగో, యాపిల్. ఇది బనానా, మ్యాంగో, యాపిల్ లాంటి వాటిని తొందరగా పండించడానికి ఉపయోగపడుతుంది. ఇథైలిన్ బ్రేక్స్ ద సీడ్ డార్మెన్సీ, బడ్ డార్మెన్సీ. సీడ్ అంటే విత్తనాలు, బడ్ అంటే మొగ్గలు. సో వాటిలో డార్మెన్సీని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇథైలిన్ ఇనిషియేట్స్ ద ఆల్ ఫ్లవర్స్ ఫ్లవరింగ్ ఎట్ ఏ టైమ్, అన్ని పూలు ఒకేసారి పోయడానికి యూజ్ అవుతుంది. దాన్ని ఎగ్జాంపుల్గా పైనాపిల్. దీన్ని సెక్స్ డిటర్మినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్ ఫ్లవర్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ఏ టైమ్. సో లాస్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ది సీ డార్మెన్సీ. సీ డార్మెన్సీ పైన షార్ట్ నోట్ రాయమంటుండో. సీ డార్మెన్సీ అంటే తెలుగులో విత్తన సుప్తావస్థ అంటాం. సో విత్తనం అనేటువంటిది సుప్తావస్థలో ఉండడం. అసలు ఏంటి సీ డార్మెన్సీ, ఏంటి విత్తన సుప్తావస్థ చూద్దాం. సో ఈవెన్ ఆల్ సీడ్స్ germination factors are available, seed unable to germinate is known as a seed dormancy. అంటే విత్తనం మొలకెత్తడానికి అన్ని ఫ్యాక్టర్స్, అన్ని పరిస్థితులు మొలకెత్తడానికి, జర్మినేషన్ అంటే మొలకెత్తడానికి అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ సీడ్ అనేబుల్ టు జర్మినేట్, మొలకెత్తలేకపోవడం, దాన్ని సీడ్ డార్మెన్సీ అంటాం. అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సీడ్ జర్మినేట్ కాకపోవడాన్ని సీడ్ డార్మెన్సీ అంటాం. సో రీజన్స్ ఫర్ ద సీడ్ డార్మెన్సీ మే బి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ అంటే బహిర్గత, ఇంటర్నల్ అంటే అంతర్గత. సో ఈ సీడ్ ఇప్పుడు మనం జనరల్గా ఏ సీడ్ సాయిల్ వేసినా కానీ అది మొలకెత్తకపోతే దాన్ని ఏమంటామంటే డార్మెన్సీ అంటాం. ఆ డార్మెన్సీకి రీజన్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్న ఉండవచ్చు, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్న ఉండవచ్చు. బహిర్గత లక్షణాలైనా ఉండవచ్చు, అంతర్గత లక్షణాలైనా ఉండవచ్చు. ఒకవేళ ఇఫ్ ఎ సీడ్ ఈజ్ నాట్ జర్మినేటెడ్ డ్యూ టు ద ఎక్స్టర్నల్ కండిషన్, బాహ్య కారకాల ద్వారా మొలకెత్తకపోతే దాన్ని క్విస్సెన్స్ అంటాం. సరే ఏంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అవైలబుల్ లేనప్పుడు కానీ, లైట్ అవైలబుల్ లేనప్పుడు కానీ, ఆక్సిజన్ అవైలబుల్ లేనప్పుడు కానీ, ఇలాంటి కండిషన్స్లో మొలకెత్తగలిగితే, నీరు, కాంతి, ఆక్సిజన్, గాలి ఇలాంటివి అందుబాటులో లేకపోతే మొలకెత్తకపోతే దాన్ని క్విస్సెన్స్ అంటాం. అలా కాకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ అందుబాటులో ఉండి, వాటరు, లైట్, ఆక్సిజన్ అన్నీ అందుబాటులో ఉండి అవైలబుల్, సీడ్ ఈజ్ అన్అవైలబుల్ టు జర్మినేట్, ఒకవేళ మొలకెత్తకపోతుంది బై ఇంటర్నల్ కండిషన్స్, అంతర్గత లక్షణాల ద్వారా మొలకెత్తది, ఇంటర్నల్ కండిషన్స్ ద్వారా మొలకెత్తది. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సీడ్ డార్మెన్సీ అంటాం. సో మరి ఏంటి ఆ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే, ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో. ఇమ్మెచ్యూర్ అంటే
మెచ్యూర్ కానటువంటి ఎంబ్రియో, సరిగా ఎదగని పిండం, అభివృద్ధి జరగనటువంటి పిండం. హార్డ్ సీడ్ కోట్, అంటే సీడ్ చుట్టూ ఉండేటువంటి ఆ సీడ్ కోట్, విత్తన కవచం ఏదైతే ఉంటుందో అది హార్డ్గా ఉండడం, గట్టిగా ఉండడం. గట్టిగా ఉండడం ద్వారా నీరు అనేటువంటిది లోపలికి పోకుండా చేస్తుంది. అదొక కారణం కావచ్చు మొలకెత్తకుండా ఉండడానికి. సో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ద ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో అండ్ హార్డ్ సీడ్ కోట్. హార్డ్ సీడ్ కోట్ రిమూవ్డ్ బై ద స్కారిఫికేషన్ మెథడ్. గట్టిగా ఉన్నటువంటి ఆ విత్తనం కవచం అనేటువంటిది స్కారిఫికేషన్ అనే పద్ధతి ద్వారా తీసేస్తాం. ఇసుకతో రాయడం కానీ రుద్దడం కానీ చేసినప్పుడు స్కారిఫికేషన్ జరిగి ఆ కవచం అనేటువంటిది పల్చబడుతుంది. సో దాన్ని స్కారిఫికేషన్ అంటాం. దీని ద్వారా మనము ఆ సీడ్ జర్మినేట్ అయ్యేటట్టు చేయొచ్చు, సీడ్ డార్మెన్సీని ఎలిమినేట్ చేయొచ్చు. సమ్ సీడ్స్ జర్మినేట్ ఇన్ ద వింటర్ ఓన్లీ. కొన్ని సీడ్స్ వింటర్లో మాత్రమే మొలకెత్తుతాయి. సో ఆ వింటర్లో మనం ఏం చేస్తామంటే మాయిస్ట్ శాండ్, తడిగా ఉండేటువంటి ఇసుక లేదా తడిగా ఉండేటువంటి పీట్ అనేటువంటిది ఇచ్చి ఆ సీడ్స్ మొలకెత్తేటట్టు చేస్తాము. దాన్ని మనము స్ట్రాటిఫికేషన్ లేదా ప్రీ చిల్లింగ్ అంటాం. శీతల అభిచర్య అంటాం తెలుగులో. స్ట్రాటిఫికేషన్, ప్రీ చిల్లింగ్ అంటే శీతల చిల్లుడి కండిషన్స్ అనేటువంటిది ఇవ్వడము, చల్లని పరిస్థితులు ఇచ్చి విత్తనాలు మొలకెత్తేటట్టు చేయడం. సో ఇట్లా మనం సీడ్ డార్మెన్సీ అనేటువంటిది ఉంటుంది. సీడ్ డార్మెన్సీ అంటే ఏంటి, వాటి పాయింట్స్ మరొకసారి చెక్ చేద్దాం. సీడ్ డార్మెన్సీ అంటే విత్తన సుప్తావస్థ. ఈవెన్ ఆల్ సీడ్ జర్మినేషన్ ఫ్యాక్టర్స్ ఆర్ అవైలబుల్. మొలకెత్తడానికి అన్ని ఫ్యాక్టర్స్, అన్ని పరిస్థితులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సీడ్ అనేబుల్ టు జర్మినేట్, అది మొలకెత్తలేకపోతుంది. దాన్నే సీడ్ డార్మెన్సీ, విత్తన సుప్తావస్థ అంటాం. ఇట్లా మొలకెత్తకపోవడానికి, జర్మినేట్ కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఎక్స్టర్నల్ లేదా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, బహిర్గత అంతర్గత లక్షణాలు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మొలకెత్తకపోతే దాన్ని క్విస్సెన్స్ అంటాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మొలకెత్తకపోతే దాన్ని డార్మెన్సీ అంటాం. మరి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో, మెచ్యూర్ లేనటువంటి ఎంబ్రియో, సరిగా అభివృద్ధి చెందని పిండం. హార్డ్ సీడ్ కోట్, విత్తనం చుట్టూ గట్టిగా ఉన్నటువంటి కవచం. ఇలా ఉంటే అవి మొలకెత్తవు. మరి విత్తనం చుట్టూ గట్టిగా ఉన్న కవచాన్ని ఎట్లా తొలగిస్తాము అంటే బై స్కారిఫికేషన్ అనే ఒక పద్ధతి ద్వారా. స్కారిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే మనము విత్తనాలను, ఇసుకను ఒకదానిలో తీసుకొని బాగా రుద్దుతాం. ఆ రుద్దినప్పుడు వాటిపైన గీతలు, చారలు అనేటువంటివి పడి అది పారగమ్యంగా మారుతుంది. అప్పుడు మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సీడ్స్ మాత్రము వింటర్లో మొలకెత్తడం కోసము మాయిస్ట్ శాండ్, చల్లని మట్టిని లేదా ఫీట్ అనేటువంటి దాన్ని ఇచ్చి మొలకెత్తించుకుంటాము. దాన్ని స్ట్రాటిఫికేషన్ లేదా ప్రీ చిల్లింగ్ అంటాం, శీతల అభిచర్య అంటాం. సో ఇది సీడ్ డార్మెన్సీకి సంబంధించినటువంటి విషయం. ఈ 5 ఆన్సర్స్కు 5 ఆన్సర్స్ పర్ఫెక్ట్ చూసుకోండి. ఒక 4 మార్క్స్ కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ క్లాస్లో 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.